హలో గైస్! ఇప్పుడే ఒక న్యూస్ చూసాను. వైజాగ్‌లో యూకేజీ చదివే పిల్లోడు హోంవర్క్ చేయలేదని వాళ్ళ టీచర్ ఆ అబ్బాయిని భయపెట్టి ఒక చెప్పుదెబ్బ కొట్టి అబ్బాయి షర్ట్ తిప్పుతుంటే అందరి ముందు అబ్బాయి భయంతో వణికి అక్కడికక్కడే కొలాప్స్ అయిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆ అబ్బాయి ప్రాణాలు గూడా పోయినాయి. అసలు తెలిసిన విషయం ఏందంటే, ఆ అబ్బాయి వాళ్ళు తిరుపతికెళ్ళి, హైదరాబాద్‌కెళ్ళి ద నెక్స్ట్ డే అబ్బాయి స్కూలుకొచ్చాడంట. ఆ అబ్బాయి హోంవర్క్ చేయలే. అలాంటప్పుడు టీచర్ చేయాల్సిన పనేంటి? పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. లేదంటే ఆ పిల్లోడికి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ 2 కాకుండా తనకెవరిచ్చారని రైట్? అలా పనిష్ చేయనీకి? పిల్లలు చదువు నేర్చుకుంటారని పేరెంట్స్ పంపుతారు గానీ, ఇలా భయాన్ని కాదు. పిల్లోడు కాన్ఫిడెన్స్ నేర్చుకుంటాడు అనుకుంటారు గానీ, ఇలా భయాన్ని కాదు. ఇలా కొలాప్స్ అయినప్పుడు మినిమమ్ స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చెయ్యాలి పిల్లోడు ఇట్లా ఎవరైనా కొలాప్స్ అయితే అని తెలిసుండాలి. సీపీఆర్ చేసుంటే బ్రతికేవాడేమో ఆ చిన్న అబ్బాయి. అసలు మీకెవరండి రైట్ ఇచ్చారు? ఆ తల్లికి ఇప్పుడు ఎవరు ఆన్సర్ ఇస్తారు? స్కూలుకెళ్ళిన అబ్బాయి ఇలా ప్రాణాలు పోగొట్టుకొనొస్తారని ఏ తల్లిదండ్రులైనా ఊహిస్తారా?